Dears, I'm sorry for this interruption. ప్రియమైన వాళ్ళారా ఈ అంతరాయాన్ని బట్టి నేను క్షమించమని అడుగుచున్నాను. As we were continuing with our limited resources during this lockdown, we could not able to have a solid equipment to to give these programs live. మాకున్న కొద్ది వనరులతోటే లాక్డౌన్ సమయంలో మీ ముందుకు వస్తూ ఉన్నాము. As always it comes to my mind whenever I start a live program, this thought comes to my mind. లాక్డౌన్ సమయంలోనే నాకు లైవ్ చేయాలనేది లైవ్ చేసే సమయంలో నాకు ఎప్పుడు ఇది జ్ఞాపకం వస్తూ ఉంటుంది ఈ విషయము. As and when a massive tsunami lashes out the surface of the earth after a huge earth shake in the underwaters of the seas. సునామీ వచ్చినప్పుడు భూమి కింద ఉండే నీరంతా కూడాను బయటికి పొంగి ఒక గొప్ప tsunami. As and when a great tsunami lashes out the surface of the earth and the shores, all the strange creatures that are underwater, they comes out to the shores of the seas. సునామీ సమయంలో కింద నుంచి నీరు పైకి వచ్చే సమయంలో వచ్చిన తర్వాత ఎన్నో రకాల కొత్త జంతువులు అందులో ఉన్న ఆ యొక్క సముద్రపు అడుగు భాగంలో ఉన్న సముద్రం కింద లోతులో ఉన్న జలచరాలన్నీ బయటకు వస్తూ ఉంటాయి. Some of they are not the ordinary creatures, but they are the strange creatures. అవి మనకి ఎప్పుడు తెలిసినవి కాదు కానీ ఎప్పుడు చూడనివి అవన్నీ కూడా. Yes, in the same way this lockdown tsunami has brought out to strange creatures like us to this live programs. ఈ యొక్క సునామీల ద్వారా ఎలాగా లాక్డౌన్ అనే సునామీ సముద్రపు అడుగు భాగంలో ఉన్న రెండు వింత జీవులను కూడా మీ ముందుకు తీసుకొని వచ్చింది. మేము we were like the strange creatures. Unless the world experiences this lockdown, we won't resort to this live programs at all. లాక్డౌన్ గనక జరిగి ఉండకపోతే మేమిద్దరం బయటకు వచ్చి ఉండేవారం కాదు. Yes, we were all desperately hidden in our own isolated ministries and confineries. మా యొక్క వ్యక్తిగత సేవా పరిధిలోనే సేవా సంబంధమైన పరిమితులలోనే మేము మా నాలుగు గోడల మధ్య ఉండుండేవారము. It is this lockdown like a tsunami that brought out the strange creatures, and we were out without any preparation. ఏవేది సిద్ధపాటు లేకుండా సునామీలోంచి బయటకు వచ్చిన వింత జంతువులాగా మేము బయటకు వచ్చి ఉన్నాము. So we were handling the situations and we were continuing these programs with the very very basic and limited infrastructure that we have. మాకున్న కొద్ది వనరులతోనే ప్రతి దినము కార్యక్రమం మేము జరిగిస్తూ ఉన్నాము. Because we have to feed our small chicks and the small ducklings or our small infants. మాకున్న సంఘంలో చిన్న సంఘంలో కొద్దిగా చిన్న ఉన్న చిన్ని పక్షుల్ని చిన్ని పెట్టల్ని బుడిబుడి పిల్లల్ని కోడి పిల్లల్ని మేము పోషించవలసినది కనుక మేము ఇట్లా బయటకు వచ్చి ఉన్నాము. So dears, in order to feed our small chicks, it is imperative for us to give a live program, as it is completely banned to meet all the believers. kabatti విశ్వాసులందరినీ బహిరంగముగా కలుసుకునేటటువంటి అవకాశము మనకి నిషేధించబడినందువలన కొద్ది చిన్ని లేత విశ్వాసుల కొరకు మేము ఇలాగున బహిరంగముగా బయటికి వచ్చి ఈ కార్యక్రమాలు కూడా మాకున్న కొద్దిపాటి వస్తువులతో మేము చేయవలసి వస్తుంది. It doesn't exhibit our poverty, but it exhibits our a kind of hidden a state and hidden life. అది మా యొక్క దీనస్థితిని చూపించదు కాదు, కానీ అది మా యొక్క రహస్యమైనటువంటి ఆత్మీయమైన జీవితాన్ని సూచిస్తూ ఉన్నది. So dears, this is the small incident that always comes to my mind whenever I face a live program.
ఇక ప్రతిదినం ఈ లైవ్ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడల్లా ఇదే విషయం నా మనసులోకి వస్తూ ఉంటుంది. Father, why, with what purpose you have brought out this strange creature into this live stream? ఎందుకు నాయన ఈ యొక్క మరుగైన జంతువుల్ని బయటికి తీసుకొచ్చావు, ఈ జీవుల్ని బయటికి తీసుకొచ్చావు అని తండ్రిని అడుగుతూ ఉంటాను. Father, I know I am not an ordinary person. I can't manage with the time. I can't manage with people. I can't manage with normal understanding. Always my mind goes with several other things. Naina, ఎప్పుడు కూడా మరి సమయాన్ని పాటించలేము, అందరికీ అనుకూలమైనది బోధించలేము, అందరికీ తగినట్లుగా అందించలేము. మరి ఇటువంటి ఈ వింత మరి ప్రాణులను ఎందుకు ఈ లైవ్లో తెస్తున్నావయ్యా అని అనుకుంటూ ఉంటాను. ఎనీవే, ఇట్స్ మై హంబుల్ కన్ఫెషన్. దేనా ఒప్పుదల అయినది. సో డియర్స్, లెట్ us continue the resurrection glory with a few more points, then we will sum it up. ఆ యొక్క కొద్ది విషయాలతోటి పునరుద్ధాన మహిమ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకొని ముగించుకుందాము. So please don't mind for this interruption. At the same time, don't mind for this too much outstretched explanation. ఈ యొక్క అంతరాయాన్ని బట్టి కానీ ఎక్కువ వివరణ బట్టి కానీ మీరు ఏ విధంగానూ మీరు మీరు అభ్యంతర పడవద్దు, బాధపడవద్దు. Finally, dears, the resurrection glory is reverberating. It's re-echoing. The voice that is re-echoing in this resurrection glory is, He comes. ఆయన తిరిగి ఈ యొక్క పునరుద్ధాన మహిమలో నుండి మారు మ్రోగుతూ ఉన్న స్వరం ఏమిటి అనంటే, ఆయన తిరిగి రానై ఉన్నారు. లో, హియర్ కమ్స్ ద బ్రైడ్గ్రూమ్. తిరిగి వస్తున్నారని ప్రతిధ్వనిస్తూ ఉన్నారు. దిస్ ఈస్ ద వాయిస్ దట్ ఈస్ రివర్బరేటింగ్ త్రూఅవుట్ ద చర్చ్, which is coming out from the glory of the Holy Spirit. ఆయన పరిశుద్ధాత్మ యొక్క మహిమలో ఉంచి ఈ యొక్క మరలా వస్తున్నారనే మాట ప్రతిధ్వనిస్తూ ఉన్నది. And it is this re-echoing voice is always enliving the bride from her deadly clutches and pangs. మారుమోగుచున్న ఈ మాటనే మరణకరమైన బాధల్లో కష్టంలో ఉన్న పెండ్లి కుమార్తె సంఘాన్ని జీవింపచేస్తుంది. ప్రతి క్షణము కూడా తిరిగి బ్రతికిస్తూ ఉన్నది. This voice is giving her the heartbeat called, I don't die, I shall live till he comes. ఈ యొక్క మాట ప్రతిధ్వనిస్తున్న he comes. ఆయన వస్తున్నారన్న మాటయే ప్రతి దినము మనల్ని జీవింపచేస్తూ ఉన్నది. మన హృదయాలు, I don't die, నేను చనిపోను అన్న, I shall live till he comes. ఆయన మళ్ళా వస్తారు, అప్పుడు దాకా నేను జీవించే ఉంటాను అని మనకి తెలియచేస్తున్నది. Yes, it is the re-echoing voice in the heart of the bride. ఆ యొక్క ప్రతిధ్వనిస్తున్న మాటగా So dears, I would like to keep before you the finally 3 words. I'm summing up all the lesson in 3 words. ఇక 3 విషయాలు ఈ వాక్యం అంతటి మనం సారాంశాన్ని చూద్దాము. It is the interface glory. మొట్టమొదటిగా yes, the glory that was connecting and combining. ఆ యొక్క the interface glory, internal glory and indwelling glory. అనుసంధానపరిచే మహిమ, అంతరంగికమైన మహిమ, అంతర్లీనమైనటువంటి మహిమ. Yes, I wanted you to meditate these 3 glories. The glory that provided a clear interface between the heaven and the earth. ఈ యొక్క పునరుద్ధాన మహిమ పరలోకాన్ని భూలోకాన్ని అనుసంధానపరిచేదిగా, సమన్వయపరిచేదిగా ఉన్నది. This resurrection glory or the glory of the Lord at the time of his birth
is in glory called the interface glory, which provided a clear interface between heaven and earth. ఈ యొక్క పరలోకాన్ని భూలోకాన్ని అనుసంధానపరిచిన మహిమగా ఆయన పుట్టినప్పుడు మనం చూస్తూ ఉన్నాము. ఆ జన్మకాల మహిమలో చూస్తూ ఉన్నాము. అది జన్మకాల మహిమ. And secondly, we see the internal glory. It is the glory that we received into ourselves. It is the glory that we ourselves sought and received. మనం కనుగొని ఆయన అనుభవించిన పొందుకున్న మహిమగా ఈ రెండవ మహిమను చూస్తున్నాం. అంతరంగికమైన మహిమగా చూస్తూ ఉన్నాము. It is the internal glory called the resurrection glory. ఈ యొక్క అంతరంగిక మహిమనే మనం పునరుద్ధాన మహిమగా మనం చూస్తూ ఉన్నాము. And now we are coming to the indwelling glory. ఆ మూడవదిగా చూసినట్టయితే అంతర్లీనమైన మహిమగా చూస్తూ ఉన్నాము. The indwelling glory is the glory of the Holy Spirit's favor. ఆ మూడో మహిమ ఏమై ఉన్నదండి? పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అనుగ్రహాన్నే మనం అంతర్లీనమైన మహిమగా చూస్తూ ఉన్నాము. It is this indwelling glory that is making us to cry, "Oh Lord Jesus, come soon." ఈ యొక్క అంతర్లీనమైన మహిమయే మన ప్రభువుని పిలవడానికి తండ్రి ప్రభువైన యేసు రమ్ము అని పిలిచేదిగా చేస్తూ ఉన్నది. So dears, I want you to experience the interface glory. ఆ యొక్క అనుసంధానమైన మహిమను అనుసంధానమైన మహిమను కలిగించే అనుభవించాలని కోరుకుంటున్నాను. And secondly, I want you to digest the internal glory. ఈ అంతరంగ మహిమను కూడా అనుభవించాలని కోరుచున్నాను. And thirdly, I want you to excel in the indwelling glory. ఈ యొక్క అంతర్లీనమైన మహిమను కూడా మీరు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఉన్నాను. So dears, here I sum up these things. May the Holy Spirit, Father, enlighten our minds and hearts. పరిశుద్ధాత్మ తండ్రి మన అంతరంగాల్ని విశాలపరిచి వెలిగించి బలపరచును గాక. Amen. May the Holy Spirit, Father, give us his highest favors to receive and experience this indwelling spirit which produces in us the rapture shout, "Come, O Lord Jesus." Amen. పరిశుద్ధాత్మ తండ్రి మనలో అంతర్లీనమయ్యున్న తన మహిమ ద్వారా, తన అనుగ్రహ మహిమ ద్వారా ప్రభువైన యేసు రమ్ము అను కేకను పుట్టించి ఆయన మహిమ రాకడకు మహిమ వధువుగా మనలను ఆయత్తము చేసుకొనును గాక. ఆమేన్. ఆమేన్. Let's pray. Father, we humbly bow down before you, Father. Thank you for giving us. Thank you for not only giving, thank you for extending this gracious time for us. Although we are weak in many ways, in countless ways we are weak, yet it is your highest favor. It is your hidden love that is bringing us into to openly meditate thy resurrection glory. Father, am I really worthy? Are we really worthy to stand before this resurrection glory? Not at all. In no way, no chance. Yet, you have covered us with your wings. You have covered us with your feathers. You have covered us in your favors. Dear Heavenly Father, we bow down before thee. Although we are strange, we are like strange creatures to many. You wanted us to reveal these things to the Christian world so that the world may come to your rapture and resurrection glory. In Jesus' name we praise thee and pray thee, Father.
Amen. Dears, I thank you for this gracious time that God has given for us. And as the Lord has given us, showered His ultimate blessings for us, let us be grateful to Him. And let us close this session with a small prayer for the world and also for this message. Pastor Amagara will pray for us. పరిశుద్ధుడమైన తండ్రి, మీ ఘనమైన నామం పొందనములు స్తోత్రం తండ్రి. ఈ దినంలో నాయన మీ పునరుద్ధాన మహిమ దగ్గరికి మమ్మ తీసుకుని వచ్చింది తండ్రి. మీకే స్తోత్రం నాయన. నాయన మీ యొక్క నాయన లెక్కింపలేని మీ ప్రేమకి నాయన, కృపకే, వాత్సల్యతకి వేలాది స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని నాయన అనేక మందిని నాయన ఈ సమయం తీసుకుని వచ్చింది తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. ఏ విధంగా తండ్రి మీ యొక్క బలమగు మరణ ద్వారబంధాన్ని నాయన మీరు పగలగొట్టి ఉన్నారు, విరగొట్టి ఉన్నారో తండ్రి. సమాధి తలుపు నాయన గడపను మీరు నాయన తీసివేసి ఉన్నారు, నాయన విరగొట్టి ఉన్నారో తండ్రి, దాటించి ఉన్నారో తండ్రి. ఎట్లాగా అత్యధికమైన అంధకార శక్తులపైన అత్యధిక విజయాన్ని అనుగ్రహించి ఉన్నారో తండ్రి. నాయన ఏ విధంగా తండ్రి శ్రమల్లో నాయన శిష్యులైన వారికి మీ పునరుద్ధాన మహిమ ద్వారా నాయన బలం ఇచ్చి ఉన్నారో తండ్రి. మీరు సజీవుడిగా ప్రకటింపచేసేదిగా ఉన్నారో తండ్రి. అటువన్నిటిని ఆయన మా జీవితాల్లో ఒకటి సంపూర్తి చేయమని అడుగుచున్నాము నాయన. మా ఎదుట ఉంచిన మరణ బలములన్నింటినీ తొలగించి వేసి నాయన నాయన ఈ యొక్క ద్వారములన్నింటినీ మమ్మల్ని దాటించి తండ్రి, సమాధిని గెలిపించి నాయన ఆ యొక్క ఈ లోకంలో ఉన్న ప్రతి శ్రమను, కష్టమును నాయన అన్నిటి సమస్యల్లో తండ్రి నాయన మీరే సజీవుడిగా మేము మీ మహిమనెత్తి చూపించడానికి మా సహాయం అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. నాయన సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. శరీర రూపంలో మేము కలుసుకోలేకపోయినప్పటికీ ఆత్మ సంబంధంగా నాయన మా ఆత్మలన్నీ మా మనసులన్నీ వారితో ఉండగా తండ్రి నేను వారందరినీ జ్ఞాపకం చేసుకొని తండ్రి ఆయన మీ పునరుద్ధాన మహిమని తండ్రి వారిలో నింపి తండ్రి, వారి హృదయాల్లో నింపి తండ్రి మీరు ఆకడద్దని ప్రతిబింబించేదిగా నాయన వారి ఆత్మను సంసిద్ధం చేయమని అడుగుచున్నాం తండ్రి. నాయన ప్రభు అయిన యేసు రమ్ము అని నాయన మేమందరం కలిసి నాయన మీ పునరుద్ధాన మహిమలో ఉన్న బలం బట్టి నాయన మీరు అక్కడ నిరీక్షణ కలిగిన వారంగా మమ్మల్ని తీసుకుని వెళ్ళమని అడుగుచున్నాం తండ్రి. నాయన లోకమంతటిని జ్ఞాపకం చేసుకొని తండ్రి, లోకంలో ఉన్న ప్రతి జీవిని నాయన అయ్యా అయ్యా ఎంత దుఃఖంలో ఉన్నారో తండ్రి, వేదనలో ఉన్నారు తండ్రి, మరణ వేదనలో ఉన్నారు, వాటన్ని జయించి ఉన్నాను సెలవిచ్చారు కనుక తండ్రి అయ్యా అందరి పక్షాన పునరుద్ధాన వరుడుగా, పునరుద్ధాన ప్రియుడిగా నాయన ప్రతి ఒక్కరికి కనపడి మాట్లాడి ధైర్యపరచమని అడుగుచున్నాం తండ్రి. ఈ లోక సంబంధమైన ఇరుకుల్లో, ఇబ్బందుల్లో తండ్రి, అపవాద సంబంధమైన పోరాటంలన్నిట్లో తండ్రి మీ పునరుద్ధాన విజయాన్ని నాయన ప్రతి ఒక్కరికి కనపరచమని అడుగుచున్నాం తండ్రి. తిండి లేక నాయన, వస్త్రం లేక, ఆహారం లేక, వస్త్రం లేక, నీడ లేక నాయన, ఆశ్రయం లేక నాయన ఎంతమంది ఈ సమయంలో అల్లాడుచున్నారో తండ్రి వారందరికీ నాయన మీ యొక్క మీ కృపా కరుణ కటాక్షాలు చూపించమని అడుగుచున్నాం తండ్రి. నాయన మరి ఒకసారి తండ్రి మీ పునరుద్ధాన ధ్యానాలకి నాయన రేపటి దినానికి మమ్మల్ని అందరిని ఆహ్వానించుకొని సిద్ధపరచుకొని తండ్రి ఎట్టి వాక్యం నాయన మీరు మాకు అందించదలిచి ఉన్నారు పరిశుద్ధాత్మ తండ్రి. మమ్మల్ని నాయన అందరినీ సిద్ధపరిచి తండ్రి మీరు రాకడ సంఘ వధువులుగా నాయన, రాకడ సంఘం నాయన సంఘంలోని వధువుగా మమ్మల్ని అందరినీ నాయన తయారు చేసుకొని నాయన మీ యొక్క ప్రక్క గాయంలోకి మమ్మల్ని ఆకర్షించుకొనమని నాయన మీ హృదయంలోనికి మీ అంతరంగంలోనికి ఆకర్షించుకొనమని ఒక్కొక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని నాయన సంఘంలో ప్రతి బిడ్డని మరి ఒకసారి నాయన జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని ఈ పనులన్నింటికి చేయట పూనుకొంచున్న బిడ్డనే నాయన సహకారం అందిస్తున్న బిడ్డనే నాయన మీరే దీవించి ఆశీర్వదించమని యేసునామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. May the grace of our resurrected Lord and the resurrection radiance be with us all. Amen. Amen. Maranatha to all of you. If possible, let us meet tomorrow. The time is unspecific because of several constraints. Please pray for us and let us meet tomorrow, maybe in the afternoon, in the resurrected glory of our Lord. Maranatha.